బందర్లో ఫేమస్ అయింది బందర్ లడ్డు మాత్రమే కాదండి, బందర్ బాదం పాలు కూడా అంతే ఫేమస్. మన ఆంధ్రప్రదేశ్లోని ఫుడ్ హిస్టరీలోనే ఈ బాదం పాలు ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే పొందింది. అది ఎందుకు అనుకుంటున్నారా? అసలు ఈ బాదం పాలు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి, మీరు ఎలా చేస్తారో అని వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటేనండి. పాలు చాలా ప్యూర్గా తెచ్చుకుంటాము, దాన్ని చక్కగా మరిగిస్తాము, తర్వాత మనం దానిలో ఎలాంటి కలర్స్ అయితే ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే యూజ్ చేయము, నిజమైన సాఫ్రానే యూజ్ చేస్తాము. అండ్ బాదము కాయలను కూడా మనం దగ్గరుండి మంచి నాణ్యతమైనవి తెచ్చుకుని వాటి కోసం యూజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మనకి గ్లాసులో బాదం పాలు పోసే దానికన్నా ముందు కూడా మంచిగా ఒక స్పూన్ కోవా అయితే వేస్తారు. దాని తర్వాత బాదం పాలు పోసి దాని తర్వాత మళ్ళీ కోవా వేసి ఐస్ క్రీమ్ వేసి దానిపైన అయితే లాట్స్ ఆఫ్ బాదము చక్కగా గ్రేటెడ్ చేసిన బాదం అయితే వేస్తారు. మీరు చూడొచ్చు, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, తాగితే ఇంకెంత హాయిగా ఉండింది అనుకుంటున్నారు. సూపర్ అంటే సూపరు. అసలు అది తింటూ తాగుతూ ఉంటే దాని టేస్ట్ ఎక్సలెంట్. మీలో ఎవరన్నా బందర్వెల్లి బాదం పాలు తాగారా? తాగుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. దీని కాస్ట్ వచ్చేసి నాకు 60 రూపీస్ తీసుకున్నారండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. మరి ఉంటానండి, బాయ్ బాయ్.